బులెటిన్ ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూలో పురోగతి లభించింది. కన్వేయర్ బెల్ట్ పనిచేయడంతో మట్టిని బయటకు తీసుకొస్తోంది రెస్క్యూ టీం. 11 రోజులుగా పనిచేయలేదు కన్వేయర్ బెల్ట్. అయితే ఇవాళ ఆ కన్వేయర్ బెల్ట్ పనిచేయడంతో రెస్క్యూలో వేగం పెంచారు సిబ్బంది. జీపీఆర్ను గుర్తించారు. అలాగే అక్కడ జీపీఆర్ను గుర్తించిన స్పాట్లో తవ్వకాలు జరిపినా కార్మికుల ఆచూకీ మాత్రం కనిపించలేదు. ఇక రేపు సాయంత్రం వరకు మట్టిని బయటకు తరలించే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 11 రోజుల తర్వాత ఇవాళ పురోగతి అన్నది లభించింది. ఆ కన్వేయర్ బెల్ట్ పనిచేయడంతో అక్కడ పేరుకుపోయిన మట్టిని బయటకు తీసుకొస్తూ ఉన్నారు రెస్క్యూ టీం. నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అక్కడంతా కూడా పూర్తిగా సహాయక చర్యలు అనేవి ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏదైతే 11 రోజులుగా ఆ కన్వేయర్ బెల్ట్ పనిచేయలేదో అది ఇవాళ పనిచేయటం మొదలుపెట్టింది. దీంతో అక్కడున్న పేరుకుపోయినటువంటి మట్టిని బురదను కూడా బయటకు తీసుకొస్తూ ఉన్నారు. జీపీఆర్ను గుర్తించిన స్పాట్లో తవ్వకాలు జరిపినప్పటికీ కూడా అక్కడ కార్మికుల ఆచూకీ అన్నది లభించలేదు. దీంతో సర్వత్రా ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. ఇక రేపు సాయంత్రం వరకు ఆ మట్టిని బయటకు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏదైతే జీపీఆర్ను గుర్తించిన స్పాట్లో అక్కడ ఆ మట్టిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా కూడా రేపు సాయంత్రం వరకు పూర్తవుతుంది అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా అంటే అక్కడ ఏదైతే బెల్ట్ అక్కడ పనిచేసి అక్కడ మట్టిని తవ్వుతున్నప్పటికీ కూడా కార్మికుల ఆచూకీ మాత్రం దొరకలేదని రెస్క్యూ సిబ్బంది చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా నిర్విరామంగా వారు అక్కడ చర్యలు చేపడుతూనే ఉన్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి రాఘవేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. రాఘవేంద్ర, ప్రస్తుతం అక్కడ నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి, ఏం చెప్తున్నారు అధికారులు? ఎస్ఎల్బీసీ ఘటనలోనూ దాదాపు ఇప్పటికీ 11 రోజులకు చేరుకున్నప్పటికీ సహాయక చర్యలు వైపు వేగవంతంగా కొనసాగుతున్నవి. ఏదైతే సొరంగం లోపల చిక్కుకున్నటువంటి కన్వేయర్ బెల్ట్ ఈ రోజు పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే కన్వేయర్ బెల్ట్ పనిచేయడంతో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వేస్టేజ్ మెటీరియల్ అంతా కూడా ఆ బెల్ట్ సహాయం కూడా బయటికి తరలిస్తున్నారు. ఇప్పుడు ఆ బెల్ట్ ఏదైతే పనిచేస్తున్నదో అక్కడ కన్వేయర్ బెల్ట్ పనిచేయడంతో పూర్తి స్థాయిలోనూ అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ని వేగంగా బయటికి తరలించడంలోనూ అక్కడ చర్యలు ముందుకు సాగుతున్నాయని కూడా తెలుస్తుంది. ఆపరేషన్ కి ఎలాంటి రిస్క్ లేకుండా ఓవైపు నీరు మాత్రము అలాగే వస్తుంది. దాదాపు నీరు నిమిషానికి 5,000 లీటర్ల నీరు వస్తున్నటువంటి క్రమంలోనూ ఆ నీటిని అంతా కూడా 7.5 HP మోటార్ల సహాయంతోనూ ఏదైతే అక్కడ బయటికి పంపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ అక్కడ సహాయక చర్యల్లో అడుగడుగున అడ్డంకులు అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆ టీవీఎం మిషన్ పూర్తి స్థాయిలో ధ్వంసమైనటువంటి ఆ ప్రాంతంలోనూ అవన్నీ కూడా గ్యాస్ కటర్ల సహాయంతోనూ వాటిని కట్ చేసుకుంటూ అక్కడ రెస్క్యూ టీమ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఇదే క్రమంలో చూసినట్టయితే దాదాపు ఆ సొరంగం అంతా కూడా ఒక ప్రమాదాన్ని పొంచి ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఎక్కడ పుట్టుకుంటే కూడా అక్కడ మట్టి రాళ్ళు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో రెస్క్యూ టీమ్ చాలా సాహసికమైనటువంటి, ఎందుకంటే దాదాపు ఒక్కొక్క టీం వచ్చేసి 70 మంది ఉంటారు ఒక్కొక్క షిఫ్ట్ కి. ఆ 70 మంది కూడా పనిచేస్తున్నటువంటి సమయంలోనూ ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ కూడా టన్నెల్ టచ్ కాకుండా టన్నెల్ మధ్య భాగంలోనే పనులను చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే రాఘవేంద్ర.